నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్వేష్ గారు, హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ ఫౌండర్. నమస్తే సార్. నమస్తే సార్, కొంతమంది ఇప్పుడు ఏఏ టూల్స్లో, చాట్ జీపీటీలో కానీ, జెమినైలో కానీ మనకి ఫొటోస్ అవి ఇస్తూ ఉంటారు. ఇవి ఏమైనా ప్రాబ్లం అంటారు? అదేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫొటోస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఫొటోస్ కానీ, లేకపోతే నేను సెల్ఫీస్ తీసుకున్నా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫొటోస్ నావి ఉంటాయి. నేను నా ఫోన్లో కాకుండా నాకు ఈ కైండ్ ఆఫ్ ఫోటో కావాలి, ఆ కైండ్ ఆఫ్ ఫోటో కానీ పంపించేస్తాను. మన ఒరిజినల్ ఫోటో వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. ఆ ఫోటో నుంచి ప్రాసెస్ అయ్యి మనకు కావాల్సిన కొంచెం యాప్ట్గా ఉన్న ఫొటోస్ బయటకు వస్తాయి. బట్ మనం ఒరిజినల్ ఫోటో అయితే మనం అప్లోడ్ చేస్తే ఇట్ విల్ గో టు దే డేటాబేస్. అట్లా ఉండిపోతాయి. కొన్ని కంపెనీస్ కాన్ఫిడెన్షియల్గా దే విల్ హ్యావ్ దట్ ఎథిక్స్. అంటే మన కస్టమర్స్ కానీ, ఒక కన్జ్యూమర్స్ కానీ, ఒక క్లయింట్స్ కానీ మనకి నమ్మి వాళ్ళ డేటా అనేది మనకి అప్లోడ్ చేస్తున్నారు, రిలేటెడ్గా మన టూల్ యూస్ చేసుకుంటున్నారు అని అన్నప్పుడు దే హ్యావ్ సమ్ ఎథిక్స్ అండ్ దే విల్ ఫాలో ద కాన్ఫిడెన్షియాలిటీ. కొన్ని కంపెనీస్ ఏం చేస్తే కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో చేయవు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆ డేటాని వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాయి. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్వేర్స్, కొన్ని యాప్స్లో కానీ మనం డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, ఆ డీటెయిల్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ డొమైన్స్ కొంటాం. కొత్తగా స్టార్టప్ వస్తే చాలామంది డొమైన్స్ కొంటారు. డొమైన్స్ కొనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ, వెబ్ హోస్టింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయాలి. నాకు తెలిసిన వాళ్ళు కంపెనీకి రిలేటెడ్ ఒక నేమ్ అనుకొని డొమైన్ కొన్నారు. ఆ డొమైన్ కొన్న తర్వాత వాళ్ళు ఇచ్చిన నెంబర్కి, వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి వెబ్సైట్ డిజైన్ చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్ చేస్తామని చెప్పి వేరే వాళ్ళ నుంచి ఆల్రెడీ మెసేజ్ వచ్చేసిన ఒక 2-3 డేస్లో. అంటే ఏంటి, మన డొమైన్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తారో, ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ వెళ్ళిపోయినాయి. అంటే దే ఆర్ సెల్లింగ్ ద డేటా టు అదర్ కంపెనీస్ టు మార్కెట్. అసలు వాళ్ళు షాక్ అయ్యారు. అసలు మేము ఎక్కడ, బికాజ్ ఒక కంపెనీ మనం స్టార్ట్ చేసేటప్పుడు విల్ టేక్ ద న్యూ నెంబర్. వాళ్ళు కొత్త నెంబర్ క్రియేట్ చేసుకున్నారు, కంపెనీకి ఎక్స్క్లూజివ్ అని ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నారు. ఆ రెండింటికి దే గాట్ ద డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అవైలబుల్ అని, లేకపోతే వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ అవైలబుల్ అని ఆటోమేటిక్గా దానికి వచ్చేసినాయి. సో దట్ ఈస్ అంటే కొన్ని కంపెనీస్ డేటాని అట్లా అమ్మేస్తాయి వేరే వాటికి. కొంత మనీకి ఆ డేటా అమ్మేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ డేటాకి వాళ్ళ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంటారు. బట్ వితౌట్ అవర్ పర్మిషన్ మన డేటాను వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఇట్స్ రాంగ్. ఇప్పుడు మన పర్మిషన్ అడగాలి, వెళ్ళిపోతున్నాయి. సో దెర్ ఈస్ నో బ్రిడ్జ్, అంటే దాని మీద బ్రిడ్జ్ బ్లాకేజ్ కానీ ఏది లేదు. అదొక బ్రిడ్జ్ లాగా తయారైపోయింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లా ఫ్లో వెళ్ళిపోతుంది. కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే దే విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే డేటా అనేది జస్ట్ ఫర్ స్టోరేజ్ పర్పస్, వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ కోసం జాగ్రత్తగా స్టోర్ చేయాలి. అవసరమైతే కొంతమంది ఏం చేస్తుంటే ఇట్ విల్ గెట్ డిలీటెడ్. ఇప్పుడు మన ఫొటోస్ ఉంటాయి, మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. సో అదంతా స్టాటిక్ డైనమిక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ డేటా కొంతమంది డిలీట్ చేసేస్తారు. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫొటోస్, మన ఫొటోస్ అన్నీ గూగుల్లోనే ఉంటాయి, అప్లోడ్ చేసి పెట్టుకుంటాం. గూగుల్ వన్ అంటాం, లేదా మైక్రోసాఫ్ట్ది కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే డేటా స్టోర్ అయ్యి ఉంటాయి. మన ఫొటోస్, వీడియోస్ అన్నీ దాంట్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి. వై బికాజ్ మనం డివైస్ మారుస్తూ ఉన్నప్పుడల్లా మన డివైస్ అంతా హోల్డ్ చేయదు. 128 GB 250 GB అంతా హోల్డ్ చేయదు. మనం ఏం చేస్తాం, మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వెళ్ళిపోతుంటాయి. సో దేర్ వీఆర్ హ్యావింగ్ సమ్ రిస్క్, బట్ వీఆర్ టేకింగ్ దట్ రిస్క్. ఎందుకంటే మన డేటా ఉండాలిగా రిస్క్ తీసుకున్నాం. ఎందుకంటే మన హార్డ్ డిస్క్లో పెట్టినా, లేకపోతే ఇంకెక్కడ పెండ్లో పెట్టినా ఈ వైరల్ ఇష్యూస్ వచ్చేసి, మాల్వేర్ ఇష్యూస్ వచ్చేసి ఎక్కడన్నా మొత్తం డేటా అంతా కరెక్ట్ అయిపోద్ది అని చెప్పి మనం ఇట్లాంటి క్లౌడ్ రిలేటెడ్ కానీ, ఇట్లాంటి దీని రిలేటెడ్ కానీ మనం తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. సో డేటా ఎక్కడికైనా ఇచ్చేటప్పుడు కానీ కొన్ని మన చేతిలో ఉండవు, కొన్ని ఏంటంటే విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్. సో అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకొని పర్సనల్ డేటా, అంటే మీకు రిలేటెడ్గా, అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసే ఎవరైనా చేంజ్ చేయగలరు ఈ డేటా ఉంటే అనుకున్నవి బయటికి ఇవ్వకుండా యూ షుడ్ బీ విత్ యూ అండి. థ్యాంక్ యూ.